నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపురం డివిజన్ స్వాతంత్ర సమరయోధుడు, మానవీయ మహానేత, సామాజిక ఉద్యమకారుడు, మాజీ ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు 133 బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ ఆధ్వర్యంలో భూదేవి నగర్లోని బాపు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటాపురం 135 బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్, శివ, సురేందర్ రెడ్డి, శివశేఖర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫైమ్ పాల్గొని ప్రసంగించారు. ఆర్టీఐ 9 న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి బ్యూరో రిపోర్టర్ మేడ మల్లేశం. चलो चलो राइट लाडो जय संविधान, जय बापू. जय बापू जय बापू जय भीम సెలబ్రేషన్ కార్డు కరెంటు 200 యూనిట్స్ వస్తుందా? ఫస్ట్లో ట్రావెల్ చేస్తున్నా ఫ్రీ ఉంది కదా, ఒకసారి కలవని ఎలక్షన్లోనే రావడం అనేది సమస్యలు కూడా ఉంది. చెప్పండి. జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై బాపు, 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 జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై बाबू जगजीवन राम अमर है, अमर है। बाबू जगजीवन राम अमर है, अमर है। बाबू जगजीवन राम अमर है, अमर है। बाबा साहब अंबेडकर अमर है, अमर है। बाबा साहब अंबेडकर अमर है, अमर है। కొనసాగిద్దాం బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను.
సందర్భంగా ఇవాళ పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవంలో పాల్గొంటున్నటువంటి ముఖ్య నాయకులు సుభాష్ గారు, కృష్ణారావు గారు, రఘువన్ గారు, సాయి గారు, జ్యోతి, మేరీ గారు, అక్కమ్మ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా ఈరోజు బాబు జగజీవన్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించడానికి ఒక ప్రతిజ్ఞ చేస్తూ నిజంగా ఆలోచిస్తే బాబు జగజీవన్ గారు ఎప్పుడో జనతా పీరియడ్లోనే ప్రధానమంత్రి కావాల్సింది కాదు, కానీ కొందరు చేసినటువంటి కుట్రల వల్ల ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారు. కానీ జగజీవన్ గారి నాయకత్వంలో దేశంలో ఆయన రక్షణ మంత్రిగా, రైల్వే మంత్రిగా, కమ్యూనికేషన్ మినిస్టర్గా ఎన్నో పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి ఉప ప్రధానిగా కూడా తన దేశానికి సేవలు అందించారు. వారి యొక్క జయంతి రోజున మనందరం కూడా ఇక్కడ వచ్చిన కార్యకర్తలు వారు స్వతహాగా ఫస్ట్ కాంగ్రెస్లో పుట్టాడు, కాంగ్రెస్లో పెరిగాడు, కాంగ్రెస్లోనే అన్ని మంత్రి పదవులు అందించారు. చివరి రోజులో ఆయన సొంతగా బాబు జగజీవన్ కాంగ్రెస్ అనేసి పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మహానాయకులకు జన్మనిచ్చినటువంటి సంస్థ. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక పిలుపు ఏదైతుందో ప్రజల యొద్దకు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ఈ 3 సూత్రాల మీద ప్రజలను కలపడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రజల వద్దకు వెళ్లాల్సిందిగా పార్టీ ఇచ్చిన పిలుపును పాటించి మేమందరం కూడా ఇక్కడ ఈ పాదయాత్ర మొదలుపెట్టే ముందు బాబు జగజీవన్ గారికి విష్ణుమాల అలంకరింపజేసి అలాగే అంబేద్కర్ గారికి దండం వేసి మేము మొదలుపెడుతున్నాము. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంబేద్కర్ గారు, జగజీవన్ గారి ఆశయాలనే పాటిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అందరూ కూడా పాటించాలని నియోజకవర్గ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మేము మా వెసులుబాటు చూసుకొని కొద్దిగా ఎండాకాలం ఉంది, పొద్దున 2 కాలనీలు, సాయంత్రం 2 కాలనీలు చేయాలనుకుంటున్నాం. ఒక షెడ్యూల్ ఇప్పటికే మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి హనుమంతరావు గారు ఒక షెడ్యూల్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ 10-15 రోజుల కార్యక్రమం మేము ప్రతి డివిజన్లో చేయడం జరుగుతుంది. మేము ముఖ్యంగా ప్రజలను ఒకటే కొడుతున్నాం, మీరందరూ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాపాలన ఏదైతే కొనసాగుతుందో ఈ అభివృద్ధిని చూసి మీకు ఏమైనా సమస్యలు కానీ ఇంకా ఏమైనా లోటుపాటు ఉంటే మా దృష్టికి తేవాలని మేము ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సన్నబియ్యం పంపిణీ కూడా పథకం స్టార్ట్ చేశారో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు చొరవతోటి, సో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు ప్రజలకు మేలు జరిగేలాగా మేము చేస్తున్నాం. మీరందరూ కూడా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఈ పథకాలు ప్రజల వరకు వెళ్ళే వరకు మీరందరూ కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి, సహకరిస్తూనే ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ డివిజన్లలో మీరు ఎవరైతే పనిచేస్తారో మీకే గుర్తింపు ఇస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి పేరున నా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకి 35 కిలోల బియ్యం ఇప్పటివరకు అందట్లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీని మీద అదే నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఒకటి వీడియో కాన్ఫరెన్స్ చేశారు. అందులో అందరూ కూడా పాల్గొనడం జరిగింది, నాయకులు మేమందరం కూడా. ఈ చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో దృష్టికి తీసుకొచ్చినా దానికి ఎప్పటికప్పుడు మేము పరిష్కారం చేయాలని మేము చేస్తున్నాం. కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని కావు, కానీ తప్పకుండా మా దృష్టికి ఇప్పుడు వస్తున్నాయి. దాని మీద మేము ఎక్సర్సైజ్ చేసుకొని వెంటనే దాని మీద కూడా పరిష్కారం చేస్తాం. ఉద్దేశం ఏంటంటే 2014 తర్వాత ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిందో అప్పటి నుంచి క్రమక్రమంగా మన రాజ్యాంగాన్ని మళ్ళీ రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో ద ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే అంటారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక గుర్తింపుని, ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా క్రమక్రమంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. నిన్నగాక మొన్న మీరు చూసారు, గత లోక్సభ రాజ్యసభ సెషన్ జరిగినప్పుడు అమిత్ షా గారు లేచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తూ అహంకారంతో మాట్లాడుతూ చిన్న చూపుతోటి బహుశా మీరు కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నారు, ఇన్నిసార్లు మీరు దేవుడి పేరನ್ನು తీసుకుంటే బాగుంటుందని అగౌరవపరుస్తూ అహంకారంతో మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలో మా పార్టీ తరఫున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు,
రాజ్యసభ ప్రతిపక్ష నేత మళ్ళీ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కూడా దీన్ని నిరసన తెలుస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ దేశవ్యాప్తంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని, మళ్ళీ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని, ఆయన గౌరవాన్ని కాపాడాలని, మళ్ళీ అదేవిధంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే 1925లో ఏఐసిసి అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మొన్న బెల్గాంలో ఏదైతే సమావేశం జరిగింది, అక్కడ ఒక సమావేశంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన గౌరవాన్ని కాపాడుకోవాలి, సెక్యులరిజం పదం అనేది ఏదైతే ఇప్పుడు ప్రమాదంలో ఉందో, డెమోక్రసీ ప్రమాదంలో ఉందో, ఇవన్నిటిని కాపాడుకునే నేపథ్యంలో మరి కుల మత విభేదాలు ఏమి లేకుండా రాజ్యాంగంలో రూపొందించిన అందరి గౌరవాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో నాతో పాటు కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారు ఓకే ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో 135 డివిజన్ పరిధిలో ఈరోజు మహనీయులు, గొప్ప వ్యక్తి, బడుగు బలహీన వర్గాల నాయకులు, పెద్దలు స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈ డివిజన్లో ఆయన ఒక విగ్రహానికి పూలమాల వేసి ఈ యొక్క కార్యక్రమం అదేదైతే ఉందో ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది 135 డివిజన్లో. ముఖ్యంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఏదైతే ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు మేము మొన్న మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రిపరేటరీ మీటింగ్ చేసినప్పుడు అన్ని 9 డివిజన్ అధ్యక్షులకు, కార్పొరేటర్లకు, ఎక్స్ కార్పొరేటర్లకు వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో పొద్దున 2 డివిజన్లు, సాయంత్రం 2 డివిజన్లలో కొన్ని కాలనీలు తీసుకొని పొద్దున 2 కాలనీలు, సాయంత్రం 2 కాలనీలు మళ్ళీ పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గర వెళ్ళి ఈ 15 నెలల్లో ఏదైతే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో, ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టామో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వివరించి వాళ్ళకి చెప్పి మళ్ళీ ఎవరెవరికి ఏమన్నా ఆ కాలనీలలో డివిజన్లో సమస్యలు ఉన్నాయో ప్రజలవి నేరుగా నోట్ చేసుకొని మళ్ళీ హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం వెంటనే దాని మీద చర్యలు తీసుకొని స్పందించి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చేయడం జరుగుతుంది.